భార్య పక్కింటోళ్ళతో మాట్లాడితే గొడవ, మర్యాద ఇవ్వకుంటే గొడవ, అదనపు కట్టం తీసుకురాకుంటే గొడవ. ఇది డాక్టర్ నితిన్ తిల్కర్ చండాలమైన క్యారెక్టర్. పెళ్ళైన కొత్తలో పెళ్ళాన్ని ప్రేమగా చూసుకున్నాడు. ఆ తర్వాత మెల్లగా పాడుబుద్ధి బయటపెట్టాడు. ప్రతి కదలికను వాచ్ చేసేలా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి చిత్రహింసలకు గురి చేశాడు. ఫలితంగా పెళ్ళైన నెలన్నరకి భార్య సూసైడ్ చేసుకుంది. ఇందుకీ ఎవరి డాక్టర్ నితిన్? మూడు ముళ్ళు 7 అడుగులు, 100 ఏళ్ల జీవితంపై ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిందా యువతి. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. కాళ్ల పారాని ఆరకముందే కలలన్నీ కల్లలయ్యాయి. 2 నెలలు కూడా తిరక్కముందే తన జీవితం అర్థాంతరంగా ముగిసింది. కారణం, గడప నుంచి పడక వరకు సీసీ కెమెరాలు, భర్త అనుమానం చూపులు, వికృత చేష్టలు. తట్టుకోలేక, ఎవరికి చెప్పుకోలేక తనువు చాలించింది. పీడు సేమ్ టు సేమ్ అదే టైపు. కాదు, అంతకు మించి. పేరు నితిన్ తిలకర్. డాక్టర్ గా పనిచేస్తున్నాడు. ప్రాపర్ మహారాష్ట్ర, థానే జిల్లా అంబర్నాథ్. విశాఖను ఏడాది ఏప్రిల్ 30న పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో భార్యతో బాగానే ఉండేవాడు. రోజులు గడిచే కొద్దీ తనలో విశ్వరూపం చూపించాడు నితిన్. ఎవ్వరితో మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు అంటూ విశాఖకు కండిషన్స్ పెట్టాడు. ఇంటి లోపల బయట సీసీ కెమెరాలు అమర్చాడు. భార్య ఇంట్లో ఏ మూలన ఏం చేస్తున్నా మొబైల్ ఫోన్లో గమనించేవాడు. విశాఖ ప్రైవసీని పూర్తిగా హరించేసి ఆమెను ఇంట్లో ఖైదీలా మార్చేశాడు ఈ బేవార్స్ డాక్టర్. ఓ రోజు పొరుగింటి మహిళతో విశాఖ మాట్లాడిందని తెలిసి నితిన్ ఆగ్రహంతో ఊగిపోయాడు. వివరాలు ఏవీ అడగకుండా భార్యపై విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రమైన దెబ్బల కారణంగా లేవలేని స్థితికి వెళ్లిపోయింది విశాఖ. కేవలం నిఘా మాత్రమే కాదు, అదనపు కట్నం కోసం రాచి రంపాన పెట్టాడు ఈ రాక్షసుడు. పెళ్లి సమయంలో ఆశించిన స్థాయిలో బహుమతులు రాలేదని, దక్కాల్సిన మర్యాద దక్కలేదని అక్కసంతా వెళ్లగక్కాడు. అదనపు కట్నం కోసం విశాఖను భర్త వేధిస్తోంటే అతని తల్లి, సోదరుడు వంతపాడేవాళ్లు. పుట్టింటి నుంచి నగదు తీసుకురావాలని తనపై ఒత్తిడి తెచ్చేవాళ్లు. భర్త శాడిజాన్ని కన్నవాళ్లకు వివరించి కన్నీరు మున్నీరైంది విశాఖ. బిడ్డపడుతోన్న ఇబ్బందిని తట్టుకోలేక ఎలాగైనా ఇంటికి తీసుకొచ్చేయాలనుకున్నారు. ఆ దుర్మార్గుడి చెర నుంచి రక్షించే లోపే జరగరాని ఘోరం జరిగిపోయింది. విశాఖ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జనరల్ గా దొంగల భయం కోసం సీసీ కెమెరాలు పెడతారు, కానీ ఈ నీచ్ డాక్టర్ మాత్రం తన భార్య ప్రతి కదలికను వాచ్ చేసేందుకు ఆ పని చేశాడు. చివరకు బెడ్రూమ్ లో కూడా కెమెరాలు పెట్టాడంటే వీడిని ఏమనాలి, ఏ పేరుతో పిలవాలి? ఇంటిని డిజిటల్ జైలుగా మార్చేసి మానసికంగా, శారీరకంగా తమ బిడ్డను హింసించాడని విలపించారు విశాఖ పేరెంట్స్. असं निर्दयपणे मी असं बघितलं नाही कधी. तो डॉक्टर म्हणजे लायकीचा बी नाही येतो. मानपण नाही दिला, काय नाही दिला. त्याची आई तर लग्नानंतर पूर्ण बदललेली. म्हणजे आम्हाला जो रिस्पेक्ट पाहिजे होतो, म्हणजे माझ्या मिसेसला आईने तर लय पूर्ण फसवले. माझ्या मुली संग ती एक तास बोलत होती, ती तशी राहिली नाही लग्न झाल्यानंतर. माझी मुलगी कोणा संग थर्ड पार्टी संग बोलायची ती भीती होती. सोसायटीतील लोक होती, त्यांच्या संग बोलायची माझ्या मुलीला भीती. బాధిత కుటుంబం ఫిర్యాదుతో అంబర్నాథ్లోని శివాజీనగర్ పిఎస్ లో కేసు నమోదైంది. నితిన్ తిలక్, అతని తల్లి, సోదరుడిపై వేర్వేరు సెక్షన్ల కింద వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడంపై కేసుల్ని నమోదు చేశారు. భర్తను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. పెళ్లైన 48 రోజులకే విశాఖ ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది. నితిన్ ను జైలుకు పంపి పోలీసులు చేతులు దులిపేసుకోవద్దని, బహిరంగంగా తనను శిక్షించాలన్నారు విశాఖ బంధువులు. అలా జరిగితేనే మరే ఆడబిడ్డకు కూడా అన్యాయం జరగకుండా ఉంటుందంటున్నారు.